జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా అనడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారణం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాదా అని ప్రశ్నించారు. జగిత్యాలలో సమావేశం ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఇక మున్సిపల్ తీర్మానంలో తుంగలో తొక్కిన ఎన్నికల్లో లబ్ధి కోసం యావర్ రోడ్డు విస్తరణను అడ్డుకున్నారని మండిపడ్డారు. యావర్ రోడ్డు విస్తరణకు ముందు సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన అక్రమణలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాలు కొనసాగుతారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటుంది. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారకులు ఎవరు అంటున్నాను. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి మీరు కారణం కాదా? చేసేదంతా చేసేది అవుతున్నదో ఇలా చేస్తేనే చూడు అనంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఇది వల్ల 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట ఆ టర్మ్లో నేను ఎమ్మెల్యే గెలిచిన. నేను గెలవడంతో అప్పుడు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి ఉండే. మేము ఇమీడియట్లీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ల నుండి 100 ఫీట్లకు విస్తరణ చేయాలని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ దాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించడము కదా. ఇక పాపాలు కడుక్కుంటున్నట్టు ఏదైతే ఉన్నదో ఇక నేను చేయకుండా మాత్రం దీని సంగతి చూస్తా అంటే ఇక 10 ఏళ్ళు చేసే పాపంతో చేసి ఇక జగత్యాల ప్రజల మీరేమనంటే బిఫోర్ దట్ ఐ మేడ్ అటెంప్ట్ తీయండి, ఆ రికార్డు తీయండి అంటున్నాను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిస్కషన్. 94 గంటల ముందు జగిత్యాల యావర్ రోడ్ ఏముండే, ఇవాళ ఏముంది? అల్లూరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్సీ అనంతబాబు మధ్య మాటల యుద్ధంతో గిరిజన ప్రాంతం రాజకీయంగా హాట్గా మారింది. స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆమె భర్త నియోజకవర్గంలో దాచుకో పద్ధతిలో కూడబెట్టుకుంటున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు విమర్శించారు. దీంతో అనంతబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కౌంటర్ ఇచ్చారు. డమ్మీ ఎమ్మెల్యేలను పెట్టుకుని అడ్డంగా దోచేసిన దొంగ ఎమ్మెల్సీ అనంతబాబు అని విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు వర్సెస్ ఎమ్మెల్యే బిర్యాల శిరీషాదేవి మాట వేడితో మన్యంలోని గిరిజనులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక కరప్షన్ అవినీతి చేసే ఎమ్మెల్యే ఈ రంపచోట చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఆ పార్టీలో ఉన్న టికెట్ ఇచ్చింది, నెక్కింది. ఈవేళ ఆమె వార్డు మెంబర్ ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కూడా కనీసం ఆధారం కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జెండా పోసినోళ్ళు తలపట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీకి సక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని సక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశకు అడుగులు వెయ్యి. నేను చేశానని గర్వంగా చెప్పు. పదవి వచ్చింది, దండుకో పంచుకో అనే స్థితిలో ఈవేళ ప్రజల యొక్క సమస్యలు కానీ, ప్రజల యొక్క ఏమున్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కానీ గాలి కొదిలి ఈవేళ ఏ ఇష్టారాజ్యంగా చేసుకుని పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రంపచోట నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు, శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు, ఇంత అక్రమాలు చేస్తా ఉన్నావు, ఇన్ని అరాచకాలు చేస్తా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా. ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు. అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటది? ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు. సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ. నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు. నీ నాయకులే చెప్తా ఉన్నారు వీధుల్లోకి వెళ్తే, రోడ్లోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలు పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈరోజు ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా. నీకు సిగ్గేయట్లేదా ఈ మాట అనడానికని అడుగుతా ఉన్నాం.
అయితే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒకవేళ నిజంగానే మేము అవినీతి అక్రమ ఎమ్మెల్యే అయితే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే ఎందుకు బ్రహ్మరథం పడతా ఉన్నారు? తెలుసుకో, నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత మాట్లాడు ఎమ్మెల్యే శిరీష అని ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. మాట్లాడిన డే 1 లోనే 1000 కోట్ల నిధులు R&R ప్యాకేజ్ రిలీజ్ చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. ఇష్టం వచ్చినట్టుగానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలకూడదని అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. టర్కీ రాజధాని అంకారాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లిబియా ప్రధాన సైన్యాధిపతితో సహా 8 మంది మృతి చెందారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రైవేటు జెట్ కుప్పకూలింది. రంగం రక్షణ చర్చల కోసం టర్కీ పర్యటన ముగించుకున్న లిబియా ప్రతినిధి బృందం తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన 30 నిమిషాలకే విషాదం జరిగింది. అంకారాలోని ఎస్ఎన్ బోగా విమానాశ్రయం నుంచి ఫాల్కన్ 50 జెట్ బయలుదేరిన వెంటనే రాడర్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత హేమానా జిల్లా వద్ద భూమికి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిబియా సైనిక మేధావి జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్ అండ్ గ్రౌండ్ ఫోర్స్ చీఫ్ అలా ఫితౌరీ ష్రైబిల్, మిలిటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అథారిటీ చీఫ్ మహమ్మద్ ఆల్ కతావితో పాటు మొత్తం 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. విమానం కూలిన క్షణాల్లోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఈ ఘటనపై లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ దబిబా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప సైనిక మేధావిని కోల్పోయిందని, ఇది తీరని లోటంటూ స్పందించారు. అల్ హద్దద్ ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో విభిన్న వర్గాల్లో విడిపోయిన లిబియా భద్రతా విభాగాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు. ఇక అతని మృతి దేశ రాజకీయ భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రమాదం తర్వాత అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు, పలు విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు చెప్పారు. ప్రమాద కారణం ఏమిటన్న దానిపై 4 మంది ప్రాసిక్యూటర్లతో ప్రత్యేక విచారణ బృందాన్ని టర్కీ ప్రభుత్వం నియమించింది. ఇక సాంకేతిక లోపమా లేక ఇతర కారణమా అన్న దిశగా దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భారత నేవీ రహస్య సమాచారాన్ని పాక్కు చేరవేసిన ఘటన సంచలనం రేపుతుంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా మాల్పేల్లో ఉన్న కొచ్చిన్ షిప్ యార్డ్ యూనిటీ అండ్ భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కొందరు దుండగులు పాకిస్తాన్కు లీక్ చేశారు. తాజాగా ఈ కేసులో పోలీసులు 3 నిందితుడిని అరెస్ట్ చేశారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లా కైలాస్ నగరి నివాసి అయిన హీరేంద్ర కుమార్ అలియాస్ భారత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డులోని సబ్ కాంట్రాక్టర్ సంస్థ సుష్మా మైరన్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేసిన రోహిత్, సంత్రి అనే 2 ఉద్యోగులను అరెస్ట్ చేశారు.